హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈ వీడియోలో మనకి క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను. అండ్ ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఫస్ట్ ఏదైనా మనకి జ్యూస్ కావాల్సి ఉంటుంది. అది ఆరెంజ్ జ్యూస్ అయినా సరే, గ్రేప్ జ్యూస్ అయినా సరే. నా దగ్గర ఆరెంజెస్ కానీ గ్రేప్స్ కానీ అవైలబుల్గా లేదు, అందుకే నేను రెడీమేడ్ పల్పీ ఆరెంజ్ని జ్యూస్ తీసుకున్నాను. ఇక్కడ ఏ జ్యూస్ అయినా సరే పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పల్పీ ఆరెంజ్ జ్యూస్ని కూడా పావు కప్పు తీసుకున్నాను. అండ్ ఈ జ్యూస్ ఎందుకంటే మనం నట్స్ని, డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ సోక్ చేసుకోవటానికి ఈ జ్యూస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న నట్స్ని యూస్ చేసే జ్యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ డేట్స్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు డేట్స్ వేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఎండు ద్రాక్ష కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేటి వరకు తీసుకుని వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి నచ్చినట్టు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను. అండ్ టూటీ ఫ్రూటీలు 2 వేసుకుంటున్నాను, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఇక్కడ చెర్రీస్ని కూడా ఒక 2 పీసెస్గా కట్ చేసి అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేంత వరకు తీసుకొని వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ నేను చెర్రీస్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ నా దగ్గర క్యాష్యూస్ కూడా ఉన్నాయి, అందుకే క్యాష్యూస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేంత వరకు వేసుకున్నాను. అండ్ ఇవి అన్నీ మనం ఇవి ఆరెంజ్ జ్యూస్లోకి మొత్తం సోక్ చేసుకోవాలి. ఒక 1 to 2 అవర్స్ వరకు సోక్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇవి నానేంత వరకు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక మసాలా ప్రిపేర్ చేయటానికి ఒక మిక్సర్ జార్లో ఒక 3 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క అండ్ 3 యాలకుల్ని తీసుకొని మొత్తం పౌడర్లా చేసి పెట్టుకుంటున్నాను. ఈ పౌడర్ అంతగా గ్రైండ్ అవ్వకపోతే ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈ పౌడర్ వేస్తే మనకి కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. పౌడర్ తీసుకొని సపరేట్గా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకొని ఇది క్యారమలైజ్ చేసుకొని ఒక సిరప్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది నేను షుగర్కి బదులుగా బెల్లాన్ని యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ కేక్ని నేను కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాను. షుగర్కి బదులు కేక్ అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండికి బదులుగా నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేసి కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది బెల్లం క్యారమలైజ్ అయ్యాక మనకి ఒక 10 to 15 మినిట్స్ అనేది పడుతుంది. మొత్తం తీగ పాకంలాగా ఏం చేయవసరం లేదు, కొంచెం మొత్తం బెల్లం అంతా కరిగేసి కొంచెం దగ్గరికి పడేంత వరకు ఉంచుకోవాలి. ఇది 1 కప్పు వచ్చేంత వరకు చేసుకున్నాను నేను. ఇక్కడ షుగర్ అయితే వాడట్లేదు, బెల్లాన్ని యూజ్ చేసి నేను ఇక్కడ కేక్ తీసుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం దగ్గర పడేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ పావు కప్పు పాలు వేసుకుంటున్నాను. పావు కప్పులో సగమే పాలు వాడుతున్నాను, ఇంక మొత్తం వాడట్లేదు. ఎందుకంటే మన కేక్ మిక్స్చర్ అనేది లిక్విడ్గా ఉండకూడదు, కొంచెం థిక్గానే ఉండాలి. అండ్ ఈ పాలల్లో నేను ఇక్కడ పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ దీంట్లో ఇందాక గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పౌడర్, అదే మనం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. అండ్ ఇవి మొత్తం మిక్స్ అయ్యేంత మట్టుకు ఒక 2 మినిట్స్ బాగా షేక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనం పిండిని కూడా వేసేసుకోవాలి. అంటే కేక్కి మనకు కావాల్సిన ఎంత పిండి అయితే అంత వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మైదా పిండి అయితే వాడట్లేదు, ఇది నేను జల్లించుకొని తీసుకుంటున్నాను ముందే. అండ్ దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల కొంచెం సాఫ్ట్ టేస్ట్ వస్తుంది మన కేక్కి. అందుకే ఈ 3 పౌడర్స్ వేసుకొని మొత్తం జల్లించుకుంటున్నాను, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అవేం లేకోకుండా. అండ్ నెక్స్ట్ ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇది క్లిప్ మిక్స్ అయినట్టుంది. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది. అండ్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ కేక్ రెసిపీ లాగకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కాకోకుండా ఇది కొంచెం మనం కేక్ అనేది థిక్గానే ఉంచుకోవాలి. కొంచెం ఏమన్నా లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తే మనం కొంచెం ఏదైనా ఫ్లోర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు.
అండ్ నేను ఇది కొంచెం థిక్గానే చేస్తున్నా. అండ్ ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలి. మొత్తాన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వన్ సైడే మిక్స్ చేసుకోవాలి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం బాగా సోక్ అయినాయి. నేను 2 to 3 hours సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ సోక్ చేసి మొత్తం వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ టాప్ టు బాటమ్ మొత్తం కలిసేంత వరకు, అంటే బ్యాటరు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం ఈ బ్యాటర్ మొత్తం కొంచెం థిక్గానే చేసుకోవాలి. థిక్గా చేసుకుంటే అంత మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఈ బౌల్లో వచ్చి బేకింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే దీంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్తో మొత్తం అప్లై చేసుకుంటున్నా గిన్నెకి. అండ్ ఇది అప్లై చేసుకున్నాక మనం ఈ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఈ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇది మనం నెక్స్ట్ బేక్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మొత్తం ఎయిర్ బబుల్స్ లేకోకుండా కొంచెం తట్టితే మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. పైన కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా వేస్తున్నాను, అన్నీ కొంచెం మంచిగా కనిపిస్తాకి. అండ్ ఇవన్నీ వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని బేక్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఓవెన్లో అయితే చేయట్లేదు, నేను డైరెక్ట్గా స్టవ్ మీద ఒక హీటింగ్కి కొంచెం ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే బేక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో అయితే ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని బేక్ చేసుకుంటున్నాను. ఇది బేకింగ్ ప్రాసెస్ అనేది నాకు ఒక 1 hour అయితే పట్టింది. ముందు ఒక 1/2 hour మటుకు బాగా కొంచెం నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక 1/2 hour అయితే బాగా సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి, అందుకే బయటికి కనిపించట్లేదు. అండ్ ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత నేను తీసుకొని సర్వింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నేను కట్ చేసేటప్పుడు కొంచెం ఎడ్జెస్ బాగా కట్ అయినాయి, అందుకే ఇట్లా క్రాక్స్ లాగా వచ్చింది. కాకపోతే టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. అండ్ కేక్ అయితే చాలా మాయిస్టీగా సాఫ్ట్గా అండ్ లోపల డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Priyanka Vlogs. See you soon in another video. Take care. Bye bye.